నేను సిల్వర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తాను. నేను ఇందులోకి వచ్చిందంటే మాత్రం గ్యాస్ట్రిక్ వచ్చానండి. సార్ చెప్పగానే ప్లాన్ చెప్పగానే వెళ్ళలేదు. సార్ అయితే 3 months ఇబ్బంది పెట్టాను డాక్టర్ గారు అయితే. సార్ శాంపుల్ ఇచ్చారు అనమాట అలోవేరా ఆమ్లా కదా. అవి వాడిన తర్వాత నాకు గ్యాస్ట్రిక్ కంప్లీట్ గా తగ్గిపోయిందండి. ఇంచుమించు 5 years నుంచి ఇబ్బంది పడుతున్నాను. అంటే నాకు గ్యాస్ట్రిక్ వచ్చింది, నేను ఐవి ఇంజెక్షన్ చేసుకునేదాన్ని. అంటే నేను ఒక ఏడం నర్స్ అనమాట. దానివల్ల నాకు ఏంటంటే ఇంజెక్షన్ నేనే చేసుకునేదాన్ని. ఆ గ్యాస్ట్రిక్ ఏంటంటే ఇంజెక్షన్ చేసుకుంటే తప్ప కంట్రోల్ అయ్యేది కాదు. అలాంటిది నేను ఇందులో వాడిన తర్వాత నాకు ప్రొడక్ట్ వాడిన తర్వాత ఈరోజు గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయిపోయిందండి. హ్యాపీగా బిర్యానీ కూడా తిరగలుగుతుంది. ఎందుకంటే ఫేవరెట్ ఫుడ్ అదే. అంటే ఒకప్పుడు 5 years కూడా మ్యాక్సిమం ఇంట్లో వండుకున్న కర్రీస్ కూడా తినలేకపోయాను. జస్ట్ కర్రీ రైస్ తోటే ఉన్నాను. అలాంటి ఈరోజు బిర్యానీ కూడా తిరగలుగుతున్నాను అంటే మన ప్రొడక్ట్ లో దొమ్మని పెట్టే కదండి. ప్లస్ అలాగే మా హస్బెండ్ షుగర్ వాడుతున్నారండి. ఎనీ టైం చెక్ చేసుకున్నా కూడా 150, 130 అండి. చాలా బాగుంది. ఒకప్పుడు కీలవాతం కూడా ఉందన్నమాట అతనికి. ఆ కీలవాతంతో చాలా సఫర్ అయ్యాము. కాకినాడ 7 star హాస్పిటల్లో 5 years మెడిసిన్ వాడామండి. ఆ మెడిసిన్ లో నాకు తెలిసింది ఏంటి అంటే స్టెరైల్ మెడిసిన్ అండి. ఆ రాసిన మొత్తం కూడా స్టెరైల్ మెడిసిన్ కి బాడీ అలవాటు పడిందంటే ఎలాంటి మెడిసిన్ కూడా యూజ్ చేసినా వాళ్ళకి పనిచేయదు అనమాట. ఓన్లీ స్టెరైల్ మెడిసిన్ ఇవ్వాలి వాళ్ళకి. దానికి భయం వేసి నేను ఆ మెడిసిన్ కూడా ఆపేసాను. కానీ ఈ రోజు మన దాంట్లో కొలాజిన్ ఇవి వాడుతాం, ప్రోటీన్ పౌడర్ ఇవి వాడుతున్న కలిసి కాళ్ళప్పుడు కూడా లేవండి. అక్కడ తెలిసి మనం లోకల్ తుని అంటే డెక్కన్ కంపెనీ అంటే తెలుస్తుంది. స్టెప్స్ ఎక్కువ దిగుతూనే ఉండాలి వాటి డ్యూటీ అంటే. మా హస్బెండ్ కూడా డెక్కలో మేనేజర్ గా వర్క్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు 8 hours కూడా స్టాండింగ్ పొజిషన్ తప్ప సిట్టింగ్ ఉండదండి. కానీ ఈ రోజు ఎప్పటికీ కూడా సిక్ అవ్వట్లేదండి. ఒక రోజు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి లీవ్ పెట్టిందైతే లేదు. అంత బాగుంది కాబట్టి నేనైతే హార్డ్ వర్క్ చేసుకుంటానండి. ప్లస్ రీసెంట్ గా ఏంటి అంటే నేను ఫుల్ ఫోకస్ అయితే అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద పెట్టానండి. మా సైడ్ మొత్తం కూడా ఇప్పుడు వ్యవసాయానికి ఇచ్చానండి. చాలా రిజల్ట్ ఉందండి.